మనం ప్రతి వారానికి ఉండే ఒక్కొక్క విశిష్టతని గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. మరి శుక్రవారం నాడు సాధారణంగా ఆడవాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైన రోజుగా చెప్పచ్చు. అయితే శుక్రవారం నాడు మరి ఈ మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎటువంటి పనులు చేయకూడదు? ఒకవేళ మంగళవారం కనుక పూజ చేస్తే, ఆ పూజని ఏ రకంగా పూజ చేస్తే వాళ్ళకి చక్కటి సానుకూలమైన ఫలితాలుంటాయి అని చెప్పేది. ఈ మంగళవారం దానికి అధిపతి మనకి జాతకరీత్యా శుక్రుడవుతాడు. అయితే ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం మనకుంటేనే మన జీవితంలో అన్ని రకాలైన భోగభాగ్యాలు కూడా మనం అనుభవిస్తాం. ఏ రకమైన సౌఖ్యం లేకపోయినా కూడా అంటే ఎవరికి ఎటువంటి అంటే ఒక్కొక్కళ్ళకి ఎట్టి ప ఏమంటాం వారి జీవితంలో ఎప్పుడు కూడా వాహన సౌఖ్యం అనేది ఉండకపోవచ్చు. మరి కొంతమందికి ఇంట్లో ఆడవాళ్ళ సుఖం ఉండకపోవచ్చు. మరి కొంతమందికి ఇంటి సుఖం ఉండకపోవచ్చు. అంటే మన జీవితంలో ఏది వెలితిగా ఉన్న ఆ సౌఖ్యం విషయంలో ఖచ్చితంగా శుక్రబలం మనకి తక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. కనుక ఈ శుక్రబలం పెరగాలి అంటే గనక అటు స్త్రీలకైనా మరి పురుషులకైనా కూడా ఈ శుక్రవారం ఆరాధన అనేది చాలా అవసరం. అయితే మరి ఈ శుక్రవారం నాడు అసలు ముందు ఆడవాళ్ళు ఎలాంటి పనులు చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు అంటే గనక నిజానికి కొంతమంది శుక్రవారం తలంటు పోసుకోకూడదని కొంతమంది చెప్తూ ఉన్నప్పటికీ కూడా నిజానికి శుక్రవారం నాడు అవకాశం ఉంటే కనుక తల స్నానం చేయటం అనేది అవసరం. అయితే ఆ రోజు మనం నూనె అంటే తైలభ్యంగన అంటాం. ఆ నూనె పెట్టుకోకుండా తల స్నానం చేయటం అనేది అయితే కనుక చేసుకోవచ్చు. తర్వాత వచ్చేప్పటికి ఖచ్చితంగా అంటే కొంతమంది ఈరోజు ఈ వారు చేసే వృత్తుల వల్ల సమయం అనేది 3 రకాలుగా అంటే 3 రకాల షిఫ్ట్లు ఉండటం, కొంతమంది నైట్ డ్యూటీలు తీసుకొచ్చి మరి తెల్లారెళ్తా పడుకోవాల్సిన పరిస్థితి రావటం, ఇలాంటివి కొంతమంది మనం ఎదుర్కొంటున్న ఈ ఉద్యోగ బాధ్యతల రీత్యా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇవొకటి. అయితే ఎవరు ఏదైనప్పటికీ కూడా నిజానికి శుక్రవారం ఖచ్చితంగా స్నానం చేసే తీరాలి. ఇవాళ రోజులో ఒక్కోసారి కొంతమంది యువత ఒకరోజు స్నానం చేస్తే మరొక రోజు చేయని పరిస్థితి కూడా అక్కడక్కడ చూస్తూ ఉండటం అనేది అయితే జరుగుతుంది. సరే వారి మరి పడుతున్న ఇబ్బందుల వల్ల కానీ ఇతరత్రా కానీ ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఖచ్చితంగా స్నానం చేయవలసిన రోజుల్లో అయితే కనుక శుక్రవారం ఉంటుంది. కనుక మీరు ఇతర రోజుల్లో ఎంతో కొంత బద్ధకం వల్ల అయితేనేమి లేదా మీ యొక్క పనుల వల్ల అయితేనేమి ఇతరత్ర ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు ఆగి ఉండొచ్చు, బద్ధకం చేసి ఉండొచ్చు. కానీ శుక్రవారం మాత్రం ఆడవాళ్ళు తప్పకుండా స్నానం చేయటం వల్లే మనకి అనేక రకాలైన సౌఖ్యాలు కలగటం అనేది కూడా ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా సరే మీరు వృత్తి రోజుల్లో కూడా సాధారణంగా దీపం పెట్టాక ఓడవకూడదు. శుక్రవారం నాడైతే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా దీపం పెట్టాక మళ్ళీ చీపురు చెంతకి వెళ్లకుండా ఉండటం అనేది అవసరం. తర్వాత శుక్రవారం నాడు ఆడవాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా అంటే ఇవాళ రోజుల్లో ఈ చిన్న చిన్న పిల్లలు బొట్టు సరిగ్గా పెట్టుకోవటం లేదా పెట్టుకోకుండా ఉండటం అనేది కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఖచ్చితంగా శుక్రవారం నాడైతే కనుక కంటికి ఎంతో కొంత అది కనపడేలాగా బొట్టు పెట్టుకోవటం అనేది అవసరం. దానివల్ల కూడా లక్ష్మి అనుగ్రహం మనకి లభిస్తూ ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. తర్వాత మరి శుక్రవారం విషయంలోకి వచ్చేప్పటికి సాధ్యమైనంత వరకు కూడా అంటే ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళైతే కనుక కలహించటం అంటే ఎవరితో అయినా సరే అటు భర్తతో అవ్వచ్చు, లేదా తమ తోడబుట్టిన వాళ్ళతో అవ్వచ్చు, లేదా తమ తల్లిదండ్రులతో అవ్వచ్చు. కనుక సాధ్యమైనంత వరకు కూడా కలహాలకి దూరంగా ఉండటం అనేది చాలా అవసరం. ఎందుకంటే మనం శుక్రవారం నాడు కనుక ఎక్కువ కనుక కలహాలు పెట్టుకున్నట్టయితే కనుక ఆర్థిక బాధలు కానీ ఆకస్మికంగా ఆర్థిక నష్టాలు కానీ కలిగే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కనుక ఖచ్చితంగా ఏదైనప్పటికీ కూడా శుక్రవారాలు ఎంతో కొంత మౌనంగా ఉండటం మరి ఆ రకంగా ఏదైనా సరే కోపతాపాలని కొంతవరకు తగ్గించుకోవటం అనేది అవసరం. ఇక శుక్రవారం నాడు వచ్చేప్పటికీ ఆడవాళ్ళు వారు ఆ రోజు కొద్దిగా ఉల్లిపాయ తినకుండా ఉండటం అనేది, తర్వాత మరి ఇంకా ఏదైనా సరే మాంసాహారం తినేవాళ్ళు కూడా మాంసాహారం తినకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. అయితే ఇందులో మరి ఏంటంటే కొన్ని ఒక్కోసారి ఆచరణలోకి తీసుకురాగలుగుతాం, కొన్ని ఆచరణలోకి తీసుకురాలేము.
కానీ నేను చెప్పేది ఏంటంటే ఎంతవరకు మనం ఆచరణలోకి ఏవి తీసుకురాగలిగితే అవి అంతవరకు తీసుకొచ్చి కనీసం ఆ మాత్రమేనా సరే ఒక సంతృప్తితో ఈరోజు ఈ శుక్రవారం ఈ రకంగా ఇలా ఇంత మంచి చేశాను అనేది మనం చేస్తూ రావటం అనేది అవసరం. తర్వాత ప్రతిరోజు కూడా ఏదైనప్పటికీ కూడా ప్రతి శుక్రవారం కూడా అటు స్త్రీలైనా సరే పురుషులైనా సరే లక్ష్మీదేవికి నేతితో దీపం పెట్టడం అనేది అవసరం. తర్వాత ఈరోజు పటిక బెల్లం అంటే పాల పదార్థాలు లేకపోతే గనక ఖచ్చితంగా పటిక బెల్లం నివేదన చేసినట్టయితే గనక మంచి ఫలితాలు రావడానికి కూడా ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద పెద్దవి ఏవైనా అంటే అనుకోకుండా మీరు ఏదైనా సరే చదివేవి వచ్చే మంత్రాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే సరే ఒకవేళ అవి ఏమీ రాకపోయినా కూడా శ్రీం 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 అని 9 సార్లు అనుకున్నా కూడా చక్కటి లక్ష్మీ కటాక్షం మనకి లభించడం అనేది అయితే ఉంటుంది. చాలా మరి తేలికైన మంత్రం. ఈ రకంగా కూడా ప్రతిరోజు పఠించినా కూడా ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం మనకి లభిస్తుంది. కనుక శుక్రవారాలు ఈ రకంగా జాగ్రత్త తీసుకోవాలి. మరి శుక్రవారం కూడా మనం ఎప్పుడు కూడా ఎవరికి అప్పు ఇవ్వకూడదు. అయితే శుక్రవారం కొత్త వస్తువులన్నీ కూడా కొనుక్కోవడానికి ఏవైనా సరే వాహనాలు అవ్వచ్చు, మరి ఆభరణాలు అవ్వచ్చు, ఇలా శుక్రవారం మటుకు ప్రతిదీ కూడా మనం కొనుక్కోవచ్చు. కానీ శుక్రవారం అవతల వాళ్ళకి మనం ఏది ఇవ్వకూడదు. అందుకని సాధ్యమైనంత వరకు కూడా అలాగే శుక్రవారం సాధ్యమైనంత వరకు కూడా పసుపు కుంకుమ కింద పడకుండా చూసుకోవటం అనేది కూడా అవసరం. ఈ రకంగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా శుక్రవారం మనందరికీ కూడా చక్కటి సౌఖ్యాలు ప్రసాదించే వారం అవుతుంది. కనుక ఈ రకంగా చేస్తే మంచి జరుగుతుంది.